అండి మొన్నటిదాకా గుడివాడ అమర్నాథ్ గారు కోడిగుడ్డు అన్నారు. మరి ఇప్పుడు ఏంది ఏదో బాతుగుడ్డు పేలినట్టు మరి జైలు అది ఇది అని అంటున్నారు. ఏం సార్ ఆయన కథ ఏంది? ఏముందండి, చేసినటువంటి పాపాలు ఊరకనే పోవు, ఇంకా వెంటాడుతూనే ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఖచ్చితంగా అహంకారంతో చేసినటువంటి పనులు, అన్యాయం చేసినటువంటి పనులు, దుర్మార్గం చేసినటువంటి పనులు ఇవాళ మన గుడివాడ అమర్నాథ్ గారికి, కోడిగుడ్డు మంత్రి గారికి, మాజీ మంత్రికి కోడిగుడ్డు గారికి 3 సంవత్సరాలు జైలు శిక్ష పడడం నిజంగా ఇప్పటికైనా సిగ్గుపడతాడేమో అనుకుంటున్నాను. ఏమీ తెలియకపోయినా ఏదో గొప్పగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు విమర్శిస్తూ ఉంటాడు. కానీ అవకాశం వచ్చి మంత్రి పదవి వచ్చినప్పుడు దిగజారిపోయి అసలు మంత్రి పదవికే కలంకం తెచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా గుడివాడ అమర్నాథ్ గారు. మా అని ఎందుకంటున్నా అంటే మా ఏరియాలో కూడా ఒకప్పుడు వాళ్ళ నాన్నగారు అభిమానులు మేము. కాబట్టి నేనేమంటానంటే ఈవేళ గుడివాడ అమర్నాథ్ చేసినటువంటి తప్పుల వల్లే శిక్ష పడిందని చెప్పి అనుకుంటున్నాను నేను. అంటే ఆ రోజు రోజా గారు కూడా వెళ్ళారు. రోజా గారు రావడం వల్ల కలిసి రాలేదని ఆయన విమర్శలు చేస్తారు. రోజా ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనమే. వాడు బతుకు బస్టాండే. ఆడు అమర్నాథ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి అవ్వచ్చు, మాజీ మంత్రి అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డికే 11కు దరిద్రం పడితే అమర్నాథ్ అంతా ఆఫ్టర్ ఆల్ కోడిగుడ్డు. వాస్తవంగా ఈవేళ అమర్నాథ్ చేసినటువంటి తప్పు కంటే కూడా రోజాను పక్కన పెట్టుకోవడం వల్ల శిక్ష పడిందేమో అనుకుంటున్నాను నేను. అంత దరిద్రం, అంత ఐరన్ లెగ్గు, అంత నీచ నికృష్ట దరిద్ర కొట్టు రాజకీయ నాయకురాలు ఎవరైనా ఉన్నారంటే రోజా. ఆమె వల్లే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇంత దుర్భర స్థితి, ఇంత దరిద్ర కొట్టు జీవితాన్ని అనుభవిస్తున్నాడు. 151 ఇచ్చిన తర్వాత కూడా ఏవో కొన్ని సీట్లు పోతాయనుకున్న 11 పడిపోతాడంటే ఇది రోజా చేసినటువంటి పని వల్లే అని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు. నిజం కూడా అదే. ఈ మధ్య దొరుకుతుంది, తప్పనిసరిగా దాన్ని జైల్లో పెట్టే అవకాశం కూడా ఉంటది. మానవత్వం లేని పశువులా మారిపోయింది ఈ మధ్య రోజా గారు. ఆ పశువుని బంధించి జైల్లో వేసే సమయం ఆసన్నమైంది కూటమి ప్రభుత్వానికి. ఖచ్చితంగా ఆమె దుర్మార్గాలు, దౌర్జన్యాలు, దోపిడీ బయటకు వచ్చింది. ఇంకా దుర్మార్గాలు, దౌర్జన్యాలు చాలా ఉన్నాయి. ఇలాంటి నీచమైన దరిద్రగొట్టైన విష సంస్కారం ఉన్నటువంటి రోజాకి మాత్రం ఖచ్చితంగా ప్రకృతి సహకరించదు, ప్రభుత్వం సహకరించదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా దానికి తగిన గుణపాఠం చెప్పి ఆమెను జైల్లో వేసే సమయం కూడా ఆసన్నమైంది. తొందరగా వేయాలి. కాకపోతే చట్టం మంత్రిగా చేసింది. మరి బైరెడ్డి గారికి ఏం సంబంధం సార్? బైరెడ్డి గారిని కూడా ఇరికిచ్చింది. వాళ్ళిద్దరు కుమ్మక్కయ్య ఒక 300 కోట్ల వ్యవహారంలో తలదూర్చి ఏవేవో చేసుకున్నారు. వాళ్ళు ఆడుదాం ఆంధ్ర ఒకటి, క్రికెట్ బెట్టింగ్ చాలా చేసినట్టున్నారు. ఒకటి బయటకు వస్తుంది. ఆయన కూడా ఏదో పెద్ద సూపర్ స్టార్ లో మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాట్లాడే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకుండా ఉంటే మాలాటోళ్ళు మాట్లాడకుండా ఉంటాం. నిజాయితీ గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ వాడేదో పెద్ద గొప్ప నాయకుల్లాగా అక్కడ ఏదో చిల్లర రౌడీలు చేసుకుంటా నేను బెదిరిస్తున్నంత మాత్రాన పవన్ కళ్యాణ్ అయిపోతాడు ఎవడైనా? పవన్ కళ్యాణ్ అంటే ఒక నిజాయితీ, నమ్మకం, బాధ్యత, భరోసా, ప్రజల పట్ల ప్రేమ ఉన్నవాడు పవన్ కళ్యాణ్ అవుతాడు తప్ప ప్రజల్ని పీడిస్తూ దౌర్జన్యాలు చేసేవాడు ఎవడు కూడా పవన్ కళ్యాణ్ కాలేడు. పవన్ కళ్యాణ్ విమర్శిస్తే వాడు పతనం అయిపోతాడు. కాబట్టి నేను ఏమంటానంటే ఈవేళ పాపం పండింది గుడివాడ అమర్నాథ్కి. ఎందుకంటే ఏమి తెలియపోయినా పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా చెప్పాలంటే కాపు సామాజిక వర్గం మావాడని చెప్పేసి గుడివాడ గురునాథరావు గారు అబ్బాయిని అమర్నాథ్ని మనం కడుపులో పెట్టిన చూసుకుంటే వాడు కత్తిలా తయారైపోయి పేగులు తెంపేశాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని విమర్శించకూడదు, అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషినే అని చెప్పి చాలా మంది చెప్పిన అహంకారం, మంత్రి అనే అహంకారంతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఇష్టానుసారంగా విమర్శించిన వ్యక్తుల్లో వీడొకడు. ఏం మాట్లాడుతున్నా అమరావతిలో 1,00,000 కోట్లు ఎందుకని చెప్పి అవును, వీళ్ళకి ఏముంది ముందు చూపు తెలియదు. ఇవాళ లాభాలు రావాలంటే దోసుకోవాలా. ఒరే ఎదవల్లారా, భావితరాలు భవిష్యత్ తరాలు ఒకటి ఆలోచించండి. వేళ అమరావతి గురించి మాట్లాడే ప్రతి దరిద్రుడికి ఓ మాట చెప్తున్నా, భావితరాలు అంటే మనం అనిపిస్తే కాదురా, మనం అనిపిస్తే మనం భావితరాలు భావితరాల కోసం మనం ప్లానింగ్ చేసినప్పుడే నాయకుడు. వేళ ఈ కృష్ణకాంత్ పార్క్ ఒకప్పుడు ఎంత దుర్గంధం చేయలేదు ఎవరికైనా తెలుసా? నేనున్నాను ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో దీన్ని కట్టారు. వేల మంది
ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆహ్లాదాన్ని సంతరించుకుంటూ తిరుగుతున్నారంటే అది ముందు చూపు. అంటే ఆయన పొగడాలని కాదు, ఏ చంద్రబాబు నాయుడునో లేకపోతే ఇంకో కేసీఆర్ను పొగడాలని నా ఆలోచన కాదు. ఏదేమైనా భావితరాలకు పునాదులు వేయడం అంటే, భవిష్యత్తును ఆలోచించడం అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఫలాలు మన పిల్లలకు అందుతాయి తప్ప మనకు అందవు అని చెప్పి చాలా మంది ఇరితనంగా మాట్లాడుతున్నారు గురువారి గురునాథరావు. అదే కాకుండా కొంతమంది అంటున్నారు ఇప్పుడేం జరుగుతుంది ఏం జరుగుతుంది ఎర్రిపప్పులారా. మనం ఏదన్నా నిర్మిస్తే భావితరాలు బాగుపడతాయి, మన బిడ్డలు బాగుపడతారు, వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. ఇది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేయాలి తప్ప మన కోసం ఇప్పుడు ఒక చెట్టు నాటితే మనం ఫలం అనుభవించేస్తామా? మన పిల్లలు మన మనవళ్ళు అనుభవిస్తారు. ఆ రకంగానే వ్యతిరేకం కాదని చెప్పి అమర్నాథ్ గారు అది కావాలని డ్రామా ఆడుతున్నారా? అప్పుడు సిఆర్డిఏ పరిధిలో వీడు చెప్పినటువంటి 3 ప్రాంతాలు ఉన్నాయి. సిఆర్డిఏ పరిధిలో 3 ప్రాంతాలు. హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఎటు చూసినా 100 కిలోమీటర్లు. మొత్తం కాదు, రాజధాని కాదు కదా. మనం రాజధాని అని పిలుచుకునేది హైదరాబాద్ ఒకటే. కానీ ఇన్ని సిటీలు డెవలప్ అయిపోవడానికి కారణం రాజధాని చుట్టూరు డెవలప్ అవుతుంటది. ఇప్పుడు సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి అమరావతి మనము 2 లక్షల కోట్లు పెట్టాలి, 5 లక్షల కోట్లు పెట్టాలి. ఎర్రిపప్పులు అంతా వీళ్ళు అంటే ప్రజలను మోసం చేస్తున్నారు, రాజకీయంగా ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. 2 లక్షల కోట్లు ప్రభుత్వం ఎందుకు పెడుతుందిరా బాబు? ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించి కొన్ని ప్రభుత్వ భవనాలు కడితే కొంతమంది ఐటీ కంపెనీలు కానీ వీళ్ళు కానీ ఫ్యాక్టరీలు పెట్టుకునే వాళ్ళు కానీ నిర్మించి మన భావితరాలకి భరోసాగా నిలబడతారు. 2 లక్షల కోట్లతో అవదు, 10 లక్షల కోట్లు అవ్వచ్చు, 20 లక్షల కోట్లు అవ్వచ్చు. అవన్నీ కూడా ప్రైవేట్ భాగస్వామితో అవుతాయి తప్ప ప్రభుత్వంతో కాదు. వీళ్ళు ఏమంటున్నారు 2 లక్షల కోట్లు నాశనం చేస్తాడు చంద్రబాబు. ఎక్కడి నుంచి చేస్తాడు చంద్రబాబు నాయుడు 2 లక్షల కోట్లు? ప్రైవేట్ ఎవరో కట్టుకుంటాడు, వచ్చి 10 మందికి దారి చూపిస్తాడు. వాళ్ళకి మనం అవకాశం ఇచ్చినట్లయితే వేల మందికి లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, పెట్టుబడిదారులు వస్తారు. ఆ పెట్టుబడి కూడా మన ఖాతాలో గవర్నమెంట్ ఖాతాలో వేసుకోవాలా? కాబట్టి అక్కడ భవిష్యత్తు ఉంది. అమరావతి ఖచ్చితంగా మావిఘన్ ఈ జగన్ మాట్లాడిన మాటల్లో గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, ఏలూరు దాకా కూడా ప్రభావితం అయ్యి వేళ పెద్ద రాజధానిగా నిలవబోతుంది అమరావతి రాజధాని. దానికి ఇతనికి మరి ఏదో గన్నని చెప్పి తెలుగు తక్కువ మాటలు మాట్లాడుతున్నాడు. ఆ గన్నలు గొడ్డలు మాట్లాడకూడదు. అమరావతి అభివృద్ధి చెందుతుందని చెప్పి కలగనండి, కళ సాకారం చేయండి. అంతే తప్ప ఇలా ఇష్టానుసారంగా మాట్లాడి మీరేదో పెద్ద రాజకీయవేత్తలాగా ఏదో కొత్త చరిత్ర కొత్త మాటలని సృష్టిస్తున్నామని చెప్పేసి అనుకోవడం కాదు. మావిగన్ అంటే దానికి ఎక్కడ గూగుల్లో ఎత్తుకున్నా నాకు అక్కడ పర్యావపదం దొరకలేదు. ఈ మధ్య అంటున్నారు చాలా మంది కడప నుంచి కా తీసుకో, పులివెల్లి నుంచి పూ తీసుకో, నువ్వు ఏలూరు నుంచి ఏ తీసుకుంటే ఎరుపుకు అవుతావు అని. ఎర్రి పప్పు అవుతాడు ఎవడైనా కానీ దాని గురించి మాట్లాడితే అవన్నీ వద్దు, అనవసరం మాట్లాడద్దు. అమరావతి దేవతల రాజధాని, మన భవిష్యత్ రాజధాని అమరావతి. ఖచ్చితంగా అమరావతి మన బిడ్డల రాజధాని, మన బిడ్డల రాజధాని అని చెప్పి గుర్తుంచుకోవాలి అందరూ కూడా. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.